బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ యు అడవుల్లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన వారిలో 7 పురుషులు 9 మంది మహిళలు ఉన్నారు. వారి నుంచి AK-47తో పాటు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ యు అడవుల్లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన వారిలో 7 పురుషులు 9 మంది మహిళలు ఉన్నారు. వారి నుంచి AK-47తో పాటు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక చొక్కారావు అరెస్ట్ అయ్యారా లేదా ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వంశీ, ఇటు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ తోట అయితే ఎక్కడికక్కడ మావోయిస్టుల లొంగుబాటు అయితే కొనసాగుతుంది. అయితే తాజాగా కొమరమీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ మండలంలో అడవుల్లో నిన్న అర్ధరాత్రి ఇటు పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూంబి నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి షెల్టర్ అయితే చూసినట్టుగానే తెలుస్తుంది. ఇక్కడ ఇటు సిర్పూరిలో దాదాపుగా 16 మంది మావోయిస్టులని అరెస్టు చేసినట్టుగానైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు 16 మందిలో పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలతో పాటు 7 పురుషులు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఈ 16 మందిలో 2 డిస్ట్రిక్ట్ కమాండెంట్ మెంబర్స్ తో పాటు స్థాయి క్యాడర్స్ తో 4 అభ్యర్థులు అయితే 4 మావోయిస్టులు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. అయితే వీరందరినీ కూడా నిన్న అర్ధరాత్రే ఇటు హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి తరలించినట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఈ పట్టుబడిలో వారిలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టుగానైతే ప్రస్తుతానికైతే ప్రచారం అయితే జరుగుతోంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా బడే చొక్కారావు లొంగిపోవాలని చూస్తున్నారంటూ కూడా గతంలోనైతే కొన్ని కథనాలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ పూర్తిగా కూడా డీజీపీ ఆఫీస్ నుంచి జరిగినట్టుగానైతే తెలుస్తుంది. ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఇటు చొక్కారావు ఉంటుండగా సేఫ్ షెల్టర్ జోన్ గా కొమరమీం జిల్లాలు ఎంచుకొని ఇక్కడికి వచ్చినట్టుగా ఒక ప్రచారం అయితే సాగుతోంది. మావోయిస్టులు లొంగిపోవడానికి వచ్చినట్టు ప్రచారం ఓవైపు సాగుతూ ఉండగా మరోవైపు ఇటు ఛత్తీస్గఢ్ లో పూర్తిగా కేంద్ర బలగాలు పహారా కాస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి షెల్టర్ జోన్లకి వెళ్తా ఉండగా ఇటు కొమరమీం జిల్లాలో 16 మంది మావోయిస్టులను పట్టుకున్నట్టుగానైతే పూర్తిగా మరో ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా డీజీపీ ఆఫీస్ లో ఇటు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే మరి లొంగిపోవడానికి వచ్చారా లేదనుకుంటే పోలీసులు పట్టుకున్నారనేది మనకు పూర్తి స్థాయిలో వివరణ అయితే వచ్చే అవకాశం ఉంది వంశీ.